నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నువ్వు అలా అలిగితే అచ్చు మనిషికలా ఉన్నావు తెలుసా? అరుంధతిలో జేజమ్మలా ఉంటానా? కాదు, చచ్చిపోయిన మా తాతమ్మలా ఉంటావు. షాజహాను తన ప్రేసి కోసం ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా? ఏదో గొడుగో గోరింటకో ఇచ్చుంటాడు. నా కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి. నువ్వేం గద్వాల్ మహారాణి కాదు, గచ్చిబోల్ దీప్తివి. సార్ టిక్ టాక్ స్టార్ సార్, డిస్పోజబుల్ స్టార్ దీప్తి మేడం సార్. డిస్పోజబుల్ స్టారా? బాబు ఇంకొక మాట నా టిక్ టాక్ అంటే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. కన్నవాడి మీద గౌరవం లేదు, కట్టుకోబోయేవాడి మీద గౌరవం లేదు. పాచ్ మహల్ తో పాపిస్ట్ వీడియోలు తీసి యాప్ మీద ఎంత రెస్పెక్ట్. కమెంట్ కి రిప్లై ఇస్తే నా ఫ్యాన్స్ సంతోషంతో విక్కిరి అయిపోతారు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? దేశంలో సమర్థుల కన్నా సన్నాసులు ఎక్కువ ఉన్నారని. నేను అనుకున్నదే నిజమైంది. నీకు పింక్ ఫంగస్. నేను చేయాలి డాక్టర్? ఇందులో బ్లడ్, ఇందులో యూరిన్ పట్టుకురాపో. ఈ మధ్య బాగా ఆయాసం పెరిగిపోతుందిరా. అలా అయితే మంచి డాక్టర్ చూపించుకోవాలి. అంటే నువ్వు డాక్టర్ కదా? పెద్దోళ్ళం ఏదో మాట్లాడుకుంటున్నాం, మధ్యలో దూరుతావా? ప్రాణాలు తీసేస్తాను. దానికి నేను ఉన్నాను కదా పెద్దనాన్న. పెద్దన్న గారు, బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం, కొంచెం పెట్టండి. అదేంట కడుపులేసావు? ఇప్పుడు నీకు నోట్లో పడుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళ్తుంది. అది ఎలాగో ఓపెన్ లోనే ఉందిగా, అందుకే. మాయా మాయా, మా కిడ్నీలు చూపించవా? ఈడు చూపెట్టదండి నా చింతకాయ. నాది నాది. కరోనా విలేతాండం చేస్తున్న వేళ ఈ జనాలందరూ ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ దరిద్రులకు బుద్ధి చెప్పేవాడే లేడా? పరీక్షల్లో తప్పితే వదిలేస్తానేమో, క్రమశిక్షణ తప్పితే అరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ ద దట్ ఈస్ బాలయ్య. ఎందుకు వచ్చావురా బయటికి? పొలం పిండికి సార్. కూకట్పల్లి నుంచి ఏతాబాద్ వరకు గోధుమపిండి కోసం వచ్చావా? కూకట్పల్లిలో బ్యాచ్ చేశారా గోధుమపిండి? రెడీ ఫుల్. నువ్వెవరు? రిపోర్టర్ ని సార్. చెప్పు ముందు. గాడిదేమైంది సార్? వ్యాక్సిన్ కోసం వెళ్ళింది. ఇలా ఎవరు పాట బావాడు నన్ను చాతింపజేస్తాడో వాడిని వదిలేస్తా. నేను నాకు కొట్టేసినది, మొన్న నాకు కొట్టేసినది, అన్నిసార్లు కొడితే సెప్టిక్ అవదా సార్? సింహానికి ఎక్కడైనా సెప్టిక్ అవుతుందారా? గడ్ అన్నయ్య, ఇది నా కూతురు. ఓసారి మావయ్యానమ్మా. మామయ్య, నువ్వేం టెన్షన్ పడకమ్మా, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. మిమ్మల్ని ఊరికే వదిలేస్తానా? ఈ రిపోర్టర్ ని, నా కోడల్ని కూడా తీసుకెళ్లి క్వారంటైన్ లో పడేయండిరా. జీవితంలో ఇలాంటి కనువిప్పు కలిగించిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు ప్రజ్వల్, నువ్వు తప్ప. మీరు నాకు దండ పెట్టాను మేడం, నేనే మీకు దండ పెట్టాలి. నీలి నీలి ఆకాశం. ఈ పాట మన ఇద్దరం కలిసి పాడదాం, కమాన్. ఫస్ట్ నేను పాడతా, దాని తర్వాత గోల్ వచ్చినప్పుడు మీరు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మిస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. మధ్యలో నువ్వు అలా నుంచొని పిల్లలు అలా సునీత పాడుతుంటే ఇంకా ఇండస్ట్రీ నుంచి ప్రదీప్ వెళ్ళిపోతున్నాడు. మీ జీ తెలుగులో C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.